అలంపూర్ నియోజకవర్గంలోని 8 మండలాల్లో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదటి విడతగా ఐజా, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో 14వ తేదీ, మిగతా 5 మండలాల్లో 17వ తేదీ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ జరగబోయే ఎన్నికల్లో ఓటర్ మహాశయులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా 14-17 ఎన్నికలు జరగకముందే ఇనానిమస్గా అంటే ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో ఏకగ్రీవం కావడం చాలా శుభసూచకం. ఏకగ్రీవం చేసినటువంటి గ్రామాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఐజా, వడ్డేపల్లి, రాజోలి మూడిట్లో ఉపసంహరణ ప్రక్రియ కూడా అయిపోయింది కనుక ఏకగ్రీవాలు ఎన్నైనా అనేది స్పష్టమైపోయింది. ఐజా మండలంలో 7 ఏకగ్రీవాలు అయితే దాంట్లో 5 ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపిన 5 గ్రామాలు పూర్తిగా వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్, ఉప సర్పంచ్లను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. అదేవిధంగా వడ్డేపల్లి మండలంలో 5 నామినేట్స్ అయితే 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాజోలి మండలంలో 2 అయితే 2టికి 2 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా అవడం జరిగింది. దీని అర్థము ఇది ఏమిటి సూచిస్తుందంటే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము విజయవంతంగా ముందుకు పోతుంది. ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వాళ్లకు, ప్రభుత్వానికి, పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలబడాలన్నటువంటి ఆలోచనతోటి ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఆల్రెడీ ఏకగ్రీవంగా ఇచ్చేసింది కనుక రేపు 14వ తేదీ మరియు 17వ తేదీ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు పోవాలంటే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాపాలనకు అందరూ కూడా మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలో ఒకటే క్యాప్షన్, మీరు హెడ్డింగ్ కూడా దయచేసి, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించండి, అభివృద్ధి చేసుకొని మీ గ్రామాలను బాగుపరచుకోండి, మీ పిల్లల భవిష్యత్తు, మీ గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నిక గ్రామ పంచాయతీల ఎన్నిక కనుక కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులనే పెద్ద ఎత్తున వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నుకొని అభివృద్ధిలో భాగస్వాములు కండి అని చెప్పి నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.